హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీమోహన ఎపిసోడ్ 23. అబ్బా ఏంటి నీ గోల అంటూ మోహనుని వదిలి పైకి లేచిన క్రిష్ మోహన భుజం పైన తల పెట్టుకుని అలాగే కళ్ళు మూసుకుని, నైట్ నిన్ను చూస్తూ చాలాసేపు మెలకుగా ఉన్నానే, ఇప్పుడు నిద్ర వస్తుంది అంటూ పసివాడిలా గారాలిపోయాడు. అతడి తల నిమురుతూ, నిద్ర మేలుకుని చూడడం ఏంటి, పిచ్చి బాగా ముదిరింది నీకు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతున్నానా, మిస్ అయిపోతున్నావని చూస్తూ ఉండడానికి అని కసిరింది మోహన. నువ్వలా ముద్దుగా నిద్రపోతుంటే చూస్తూ ఉండాలనిపించిందే అంటూ మోహన బుగ్గ మీద ముద్దు పెట్టి ఆమె తెచ్చిన కాఫీ అందుకుని తాగబోతున్న కృష్ణి మోహన ఆపేస్తూ, ఇది వద్దు, వదిలే కృష్ణ, చల్లగా అయిపోతుంది, నువ్వు ఫ్రెష్ అయ్యరా, ఆలోగా వేడి చేసి మరొక కాఫీ తీసుకొస్తాను అంది మోహన. ఓకే అంటూ ఒళ్ళు విరుస్తూ స్నానం చేయడానికి వెళ్ళబోయాడు క్రిష్. అప్పుడే వాళ్ళ మాటలకు మెలకు వచ్చిన కార్తీక్ సంతోషంగా బావచ్చాడా అనుకుని కళ్ళు తెరిచి వెళ్తున్న క్రిష్ని ఆనందంగా చూసి బావా అని పిలిచాడు. క్రిష్ నవ్వుతూ కార్తీక్ని చూసి తన దగ్గరకు వెళ్ళి తల నిమురుతూ ఆప్యాయంగా, ఎలా ఉన్నావు కార్తీక్, పెయిన్ ఏమైనా ఉందా అని కన్సర్న్ చూపించాడు. నొప్పేమీ లేదు బావగారు, ఇంకా మీరు వచ్చేసారని చాలా హ్యాపీగా ఉంది నాకు అంటూ లేచి క్రిష్ని హక్ చేసుకున్నాడు కార్తీక్. బాబుని హక్ చేసుకుని, సారీరా, నీకు బాగోకపోతే చూడటానికి కూడా రాలేకపోయాను అని గిల్టీగా చెప్పాడు క్రిష్. మీరు ఊర్లో లేరంట కదా, నాకు తెలుసు మీరుంటే మా కోసం తప్పకొస్తారని, కానీ మేము మీ ఇంటికి వెళ్ళినా నన్ను అక్కని అక్కడున్న వాళ్ళు కొట్టి చంపడానికి చూశారు బావగారు, అక్కని చాలా మాట్లాడినారు కూడా అని బాధగా చెప్పాడు కార్తీక్. వాళ్ళంతే నాన్న, డబ్బు మనుషులు, వాళ్ళకి ప్రేమాభిమానాలు కనపడవు, పచ్చనోటికి ఇచ్చే విలువ ప్రాణం ఉన్న మనిషికి ఇవ్వరు, వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నా, ఐఎమ్ సారీ అని బాధ నిండిన గొంతుతో క్షమాపణ చెప్పాడు క్రిష్. అప్పుడే కాఫీతో వచ్చిన మోహన, వాడికి సారీ చెప్తున్నావేంటి కృష్ణ అంది అయోమయంగా. ఏం లేదులే కానీ వీడిని హాస్పిటల్కి ఈరోజు తీసుకెళ్దామా అని అడిగాడు క్రిష్. వద్దు, ఇంకా టైం ఉంది కృష్ణ అంది మోహన. వీడికి ఇకపై నుంచి ఫుడ్ పెట్టు, ఇప్పుడు ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటేనే వాడు తొందరగా నార్మల్ అవుతాడు అంటూ కాఫీ తీసుకుని తాగి, కార్తీక్ నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను కూడా స్నానం చేసి వస్తాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు క్రిష్. అప్పటిదాకా నార్మల్గా ఉన్న క్రిష్ వెంటనే ఫేస్ సీరియస్గా మారిపోయింది. శరత్కి ఫోన్ చేసి, రే నా కొడుకులు ఇంకా గెస్ట్ హౌస్ సరౌండింగ్స్లోనే ఉన్నారా అని జనార్దన్ మనుషులని ఉద్దేశించి అడిగాడు క్రిష్. ఉన్నారు కృష్ణ, నేను మెడిసిన్స్ కోసం వెళ్ళొచ్చే వరకు ఆ కారులోనే ఉంది, నువ్వే అనుకుని నన్ను ఫాలో చేశారని చెప్పాడు శరత్. ఓకే, తను ఎలా ఉంది, ఏదైనా చేంజెస్ కనపడుతుందా అని క్రిష్ అడిగాడు శరత్ని. పర్వాలేదురా, త్వరలోనే స్పృహలోకి వస్తుందనిపిస్తుంది అంటూ ఆమె వైపు చూస్తూ చెప్పాడు శరత్. గుడ్, సరే నేను ఆఫీస్కి వెళ్ళే ముందు వస్తాను అంటూ కాల్ కట్ చేసి తనని ఫాలో చేస్తున్న వాళ్ళని ఏం చేయాలో ఒక డెసిషన్కి వస్తూ, ఈ రోజుతో నేనంటే ఏంటో వాళ్ళకే కాదు ఆ జనార్దన్కి కూడా చూపిస్తాను, నా మోహన్ని కూడా వాళ్ళ ముందుకు తీసుకొచ్చి ఏ ఇంట్లో అయితే తనని అవమానించారో అక్కడే తనకి వాళ్ళ చేతే మర్యాదలు చేస్తాను, ఇక లేట్ చేయను అనుకుని స్నానానికి వెళ్ళాడు క్రిష్. శరత్ చెప్పే మాటలు ఆమె మనసుకు చేరుతుంటే అప్పటిదాకా బ్రతుకు మీద ఆశని చంపేసుకున్న ఆమె అతడి కోసం బ్రతకాలనే సంకేతం మెదడుకు పంపింది. దానివల్ల ఆమె బాడీ పార్ట్స్ మెల్లగా యాక్టివ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. నిదానంగా మైండ్లోని నరాలలో కదలిక వస్తూ తనని కొంచెం కొంచెంగా కోమాలో నుండి బయటకు రావడానికి ప్రాసెస్ స్టార్ట్ అయింది. శరత్ ఆమె లోకంగా మారిపోయాడు. తనతో ఎలా అయితే ఉండాలని కలలు కన్నాడో అలాగే ఆమెని తన ముందున్నట్టు ఊహించుకుంటూ తనకు ప్రేమగా సేవలు చేస్తున్నాడు. రోజు ఆమెను చూసుకోవడానికి వచ్చే నర్స్కి హెల్త్ బాగోక ఆ రోజు రాలేకపోతున్నానని ఇన్ఫామ్ చేసింది. ఆమెకి ఆ రోజు బాతింగ్ లేకపోవడంతో కనీసం తన ఫేస్, చేతులు, మెడైనా క్లీన్ చేయాలని తడి క్లాత్ తెచ్చి ఆమెని ఒడిలోకి తీసుకున్న శరత్ మెల్లగా ఓపెన్గా ఉన్న ప్లేస్లో క్లీన్ చేస్తూ ఉండగా ఆమె మెడ వెనుక వీపు భాగంలో గాయం తాలూకా మచ్చ కనపడి ఆశ్చర్యంగా అది ఏంటా అని చూశాడు శరత్. లోతుగా దిగిన పంటికాటని తెలియగానే దాన్ని తడుముతూ బాధగా ఆ గాయాన్ని చూస్తూ పిడికిలి బిగించి, నీ శరీరాన్ని గాయం చేసి నిన్ను ఇంత బాధ పెట్టిన వాడిని నీ చేతులతో నువ్వే శిక్షించాలిరా,
వాడు నువ్వు ఇచ్చే పెయిన్కి విలువెల్లాడాలి, అప్పుడే వాడి పాపానికి శిక్ష పడినట్టు అని చెప్తూ అక్కడ ఆయింట్మెంట్ పూస్తూ, ఈ మచ్చ నీకుండకూడదు, ఉంటే అది చూసి నువ్వు నా దగ్గర గిల్టీగా కానీ షేమ్గా కానీ ఫీల్ అవుతావు. అది నాకు నచ్చదు. నాకు కావాల్సింది నీతో అందమైన జీవితం. నాకు నువ్వు కావాలంతేరా అంటూ ఆమెతో తన మనసులో మాటలు చెప్తూ క్లీన్ చేసినంత వరకు చేసి బొట్టు పెట్టి తల దువ్వి జడవేశాడు శరత్. ఆమె మొహంలో కనపడే స్వచ్ఛత అతడికి ఇష్టం. తను స్మైల్ చేస్తే మైమరిచి చూస్తూ లోకం మర్చేవాడు. ఇప్పుడు తను నవ్వలేదు. కానీ ఆ ఫేస్లో ఇదివరకటి కల మాత్రం పోలేదు. తను నార్మల్ అవుతుందనే దానికి సంకేతంగా ఆమె ఫేస్లో చేంజ్ వస్తుంది. నువ్వు లేచిన క్షణం నా ప్రేమ నీకు చెప్పాలి బుజ్జి. నీకు ఇష్టం లేకపోతే నేను ఇబ్బంది పెట్టను. కానీ ఇలా అని నిన్ను వదిలే ప్రసక్తి లేదు. నీకు నాపై ప్రేమ ఇష్టం కలిగించేలా చేసుకుంటాను అంటూ ఆమె నుదుటిన ప్రేమగా కిస్ చేసి తనకు స్పూన్తో జ్యూస్ తాగించి ప్లేదాలు క్లీన్ చేశాక ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు శరత్. క్రిష్ రెడీ అయ్యి వచ్చేసరికి మోహన తన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంటుంది. ఆమెని చూసి స్మైల్ ఇచ్చి అక్కడున్న పని వాళ్ళని చూస్తూ, తనెవరో మీకు ఈ పాటికి అర్థమైంది కదా అని వాళ్ళని నవ్వుతూ అడిగాడు క్రిష్. మోహన క్రిష్ని కోపంగా, ఇప్పుడు ఇదంతా అవసరమా అన్నట్టు చూసింది. క్రిష్ అదేమీ పట్టించుకోకుండా వాళ్ళ వైపు చూశాడు. వాళ్ళు నవ్వుతూ, అర్థమైంది కృష్ణబాబు, మా అమ్మాయి గారు కదా అని అడిగాడు. వాళ్ళకి మోహన మంచితనం, తను ఎదుటి వాళ్ళ స్థాయిని కాకుండా అందరినీ సమానంగా ట్రీట్ చేయడం, వాళ్ళని పని వాళ్ళలా చులకనగా చూడకుండా వాళ్లకు మర్యాదగా ఇస్తూ ఉండడం, ఆమె వాళ్ళ మనసులో చాలా గౌరవం సంపాదించుకుంది. మీలాగే అమ్మ కూడా చాలా మంచివారు బాబు, మీకు తగిన జోడి అంది ఒక పెద్దామె. క్రిష్ నవ్వుతూ మోహన వైపే చూశాడు. మోహన్కి కూడా వాళ్ళ మాటలకి సంతోషంతో పాటు సిగ్గుగా కూడా అనిపించి క్రిష్ని చూడలేక కిచెన్లోకి వెళ్ళిపోయింది మోహన. క్రిష్ వాళ్ళని నవ్వుతూ చూసి, ఇక మీదట మీరంతా నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో తనకు కూడా అలాగే ఇవ్వాలి. తన మాటకి ఎదురు చెప్పకండి. ఇక వెళ్ళి మీ పని మీరు చూసుకోండి అని చెప్పి వాళ్ళని పంపేసి మోహన దగ్గరకు వెళ్ళాడు క్రిష్. మోహన అటు తిరిగి దోశలు వేస్తుంటే ఆమెను వెనక నుండి హాక్ చేసుకుని ఓయ్ అని మెల్లగా పిలిచాడు క్రిష్. అతడు పట్టుకోగానే కంగారుగా దూరం జరుగుతూ, ఏంటి నువ్వు అని చిరుకోపంగా చూసింది మోహన. ఎందుకా కంగారు? నేను పట్టుకుంది నాకు కాబోయే పెళ్ళాన్నే కదా అన్నాడు క్రిష్ అల్లరిగా. ఆమె వెటకారంగా, కాబోయే కానీ ఇంకా అవ్వలేదు, వదులు, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు అనింది మోహన. అలా అనుకోకూడదనే కదా నువ్వెవరో అందరికీ చెప్పింది అంటూ మోహన చేతిలోని ప్లేట్ తీసుకుని అతడు తింటూ మోహనకు కూడా పెట్టాడు. నువ్వు తిను కృష్ణ, నేను తర్వాత తింటాను అని సిగ్గుపడుతూ చెప్పింది మోహన. పర్లేదులే తినవే, ఇక్కడెవ్వరూ లేరు చూడటానికి అంటూ ఆమెకి పెడుతూ, నీకో విషయం తెలుసా మోహన, కృష్ణ అనే నా పేరు ఓల్డ్గా ఉందని క్రిష్గా మార్చుకున్నాను, కానీ నువ్వు కృష్ణ అని పిలుస్తుంటే ఎంత మధురంగా ఉందో తెలుసా. శరత్ తర్వాత నువ్వు మాత్రమే నన్ను అలా పిలుస్తావు. నాకు కూడా ఇంకెవరు పిలిచినా నచ్చదనుకో అంటూ ఆమె వైపు చూశాడు క్రిష్. దానికి మోహన నవ్వి, నీకు రోజు రోజుకు పైత్యం ముదురుతుంది అంటూ కాఫీ పెట్టడానికి మరోవైపు పాలు పెట్టింది. క్రిష్ నవ్వుతూ, అవును, నన్ను మాయ చేసింది నువ్వే అంటూ నవ్వి తినడం అవ్వడంతో చేయి కడిగి మోహన బయటికి తడి తుడుస్తూ తనని అలాగే హక్ చేసుకుని, నేను పని మీద బయటికి వెళ్తున్నాను, నైట్ రావడానికి లేట్ అవుతుంది, జాగ్రత్తగా ఉండు. కార్తిక్ జాగ్రత్త, ఇక వెళ్ళనా అంటూ జాగ్రత్తలు చెప్పి వెళ్ళడానికి ఆమె పర్మిషన్ అడిగాడు క్రిష్. మోహన ముందుకు తిరిగి, వెళ్ళనా కాదు వెళ్ళొస్తాను అని చెప్పాలి, మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళిరండి, ఈ కాఫీ తాగి బయలుదేరు అంటూ కప్ అతడి చేతికిచ్చింది మోహన. క్రిష్ ఆమె మాటల్లో ప్రేమకి మనసులో నవ్వుకుంటూ కాఫీ కప్ తీసుకుని సగం తాగి కప్ మోహన చేతిలో పెట్టేసి ఆమె నుదుటిన ముద్దు పెట్టి బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు బయటకు క్రిష్. వెళ్తున్న అతన్ని చూస్తూ తన చేతిలో అతడు మిగిల్చిన కాఫీని ఇష్టంగా తాగి కార్తిక్కి టిఫిన్ తీసుకెళ్ళింది మోహన. క్రిష్ గెస్ట్ హౌస్కి వెళ్ళి శరత్తో మాట్లాడుతూ, రే నువ్వు బుజ్జి జాగ్రత్త, నేను మోహనని తీసుకుని ఊరికెళ్తున్నాను అంటూ షాకింగ్ న్యూస్ చెప్పాడు క్రిష్. శరత్ కంగారు పడుతూ, ఏమంటున్నావు కృష్ణ, మోహనని చూస్తే మీ వాళ్ళు తనకి మళ్ళీ హాని చేయడానికి చూస్తారు, ప్లీజ్ నువ్వు ఇలాంటి పనులు చేయకు అన్నాడు శరత్ అతడితో. క్రిష్ సీరియస్గా, వాళ్ళకి తనని టచ్ చేసే ఛాన్స్ నేను ఇస్తానని ఎలా అనుకుంటున్నావురా? వాళ్ళకి ఈ క్రిష్ అంటే ఏంటో క్లియర్గా చూపించొద్దా? నా మోహనని ఎంత ఏడిపించాలో తెలిసి కూడా నేను సైలెంట్గా ఉంటే దాని మొగుడిని ఎలా అవుతాను? నువ్వు కొన్ని రోజులు ఇక్కడ మేనేజ్ చేయి, నేను ఊర్లో అందరినీ సెట్ చేసి వస్తాను. ఇప్పుడే కాదులే, ఓ 4 రోజులు పోయాక. కార్తిక్కి చెకప్ ఉంది,
అది అయ్యాక వెళ్తాం అన్నాడు క్రిష్. సరే నీ ఇష్టం, బట్ బీ కేర్ఫుల్. వాళ్ళు నువ్వు అనుకునే కంటే లోతైన మనుషులు అంటూ ఇండైరెక్ట్గా హెచ్చరించాడు శరత్ తన అనుభవం కొద్దీ. క్రిష్ సైడ్ స్మైల్తో, నేను కేర్ఫుల్గానే ఉంటాను, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసి అల్లాడించేస్తాను. ఇక్కడ పెంపుడు కుక్కలకు కూడా చిన్న లెనిన్ చెప్పొస్తాను అంటూ బయటకు నడిచాడు క్రిష్. జనార్దన్ మనుషులకి కనపడేలా క్రిష్ కార్ స్టార్ట్ చేసి వెళ్తూ తన వెనక వాళ్ళు ఫాలో చేస్తున్నారా లేదా చూస్తూ ఆఫీస్కి కాకుండా వేరే రూట్లో కారు పోనిచ్చాడు. అతన్ని ఫాలో చేస్తున్న వాళ్ళల్లో ఒకడు అయోమయంగా, ఈ దారిలో ఎందుకు పోతున్నాడు రాబా కృష్ణబాబు అని అడిగాగా, ఇన్నాళ్ళకు ఆ అమ్మిని దాచిన చోటికి పోతున్నాడేమోరా, ఈరోజు మన శ్రమ ఫలిస్తుందేమో చూద్దాం అని మరొకరు సమాధానం ఇవ్వగా, అదే నిజమనుకుంటూ ఉండగా క్రిష్ ఒక ఓల్డ్ బిల్డింగ్లోకి వెళ్ళడం చూసి వెనకే వీళ్ళు కూడా ఫాలో అయిపోతూ లోపలికి వెళ్ళారు. బయట నుంచి చూడ్డానికి అంత పెద్దగా కనపడకపోయినా లోపలికి వచ్చేసరికి చాలా పెద్దదిగా వేస్ట్ మెటీరియల్తో నిండిపోయిన ఆ ప్లేస్ చూస్తూ క్రిష్ ఎటు వెళ్ళాడు అనుకుని మధ్యలో నిలబడి చూస్తున్నారు జనార్దన్ మనుషులు. ఆ ప్లేస్ చూసి అప్పుడు వాళ్ళకు డౌట్ మొదలైంది, క్రిష్ నిజంగా ఆ అమ్మాయిని ఇక్కడ దాచిపెట్టాడా అని. ఒక్కొక్కరు ఒక్కో దిక్కుకు వెళ్ళి అక్కడున్న రూమ్లన్నీ చూస్తూ ఉండగా మెయిన్ డోర్ మూసి మధ్యలో నిలబడ్డాడు క్రిష్. అన్ని రూమ్స్ చూస్తూ ఇక్కడ ఎవరూ లేర్రా అని ఒకరికొకరు చెప్పుకుంటూ సెంటర్లోకి రాగానే అక్కడే నిలబడి ఉన్న క్రిష్ని చూడగానే వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. భయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ అక్కడి నుండి పారిపోవాలనుకున్నారు. కానీ డోర్ లాక్ చేసి ఉండడంతో ఇక తప్పదని డైరెక్ట్ అటాక్కి ప్రిపేర్ అయిపోయిన రౌడీలు క్రిష్ వైపు చూస్తూ, మర్యాదగా అమ్మాయిని ఎక్కడ దాచారో మాకు అప్పగించండి, లేకపోతే మిమ్మల్ని కూడా వేసేస్తాం అని బెదిరిస్తూ వాళ్ళ లీడర్ ముందుకు వచ్చాడు. క్రిష్ సీరియస్గా చేతులు కట్టుకుని, మీరు వేసేయడం కోసమే నేను చూస్తున్నాను, రండిరా అని వెటకారంగా అన్నాడు క్రిష్. వాడు తన అనుచరుడి వైపు చూస్తూ, ఏంట్రా ఇతను బెదిరించి ఇక్కడి నుండి వెళ్ళిపోదామనుకుంటే కొట్టడానికి పిలుస్తున్నాడు అని మెల్లగా భయపడుతూ అడిగాడు. ఎవడ్రా నిన్న ఆ మాట అనమని చెప్పింది? ఇప్పుడు అతను కొడతాడంట, దెబ్బలు తిని చావు అంటూ వాడు తన బాస్ని కూడా చూడకుండా కోపంగా తిట్టాడు తన అనుచరుడు. ఆ లీడర్ కోపంగా, రే ఎటు తన్నులు తినడం గ్యారంటీ అయితే మనం ఎందుకు ఎదురు తిరగకూడదు? ఈరోజు ఎలాగైనా మోహనని ఎక్కడుందో బెదిరించి అదిరించి అయినా కృష్ణబాబు దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఇంకా చూస్తారేంట్రా, అతన్ని కొట్టి బెదిరిస్తే ఆ అమ్మి ఏడుందో వాడే చెప్తాడు. అందరూ తను దిక్కు నుండి అటాక్ చేద్దాం, వాడు ఒక్కడున్నాడు, మనం 10 మంది ఉన్నాము అని తన వాళ్ళకి ధైర్యం ఇస్తూ కొట్టడానికి రెడీ అయిపోయాడు ఆ రౌడీ లీడర్. మిగిలిన వాళ్ళు కూడా బాస్ ఐడియా నచ్చడంతో అందరూ క్రిష్ని చుట్టుముట్టారు. క్రిష్ వాళ్ళ వైపు చూస్తూ ఒక్కొక్కడికి స్టామినాని అంచనా వేశాడు. ఒకడు మీదకి వస్తూ క్రిష్ చేయి పట్టుకోవాలని చూడగా వాడికి తనని టచ్ చేసే అవకాశం ఇవ్వకుండానే అతన్ని పైకి లేపి మూటలా కిందకు విసిరేశాడు. వాడు ఫుట్బాల్ లాగా కింద పడి పైకి లేచి మళ్ళీ పడ్డాడు. పడ్డవాడికి తిరిగి లేవకపోవడం చూసిన మిగతా వాళ్ళు భయంగానే క్రిష్ని ఒకేసారి మూక్కుముడిగా చుట్టుముట్టారు. క్రిష్ ఒక్కడిని కూడా వదలకుండా అందరినీ చేతులు కాళ్ళు విరిచేశాడతడు. రేయ్, మీరే కదా నా మోహనుని చంపడానికి ఊర్లో ప్రయత్నం చేసింది అంటూ కోపంగా వాళ్ళ వైపు చూశాడు క్రిష్. వాళ్ళకి అప్పటికే ఒళ్ళంతా గాయాలై ఎముకలు విరిగి ఆ బాధతో అరుస్తూ ఏడుస్తుండగా క్రిష్ అడిగిన మాటకి భయంగా, మీ నాన్నగారు చెప్పారు ఆ అమ్మాయిని ఆమె తమ్ముడిని చంపేమని, డబ్బు కాసుపడి వెళ్ళాం, మాకు ఏమీ తెలీదు, మమ్మల్ని వదిలేయండి బాబు అని వేడుకున్నారు. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదరా, ఎవరైనా డబ్బిస్తామని చెప్తే వాళ్ళను కూడా చంపేస్తారా మీరు అని కోపంగా అడిగాడు క్రిష్. ఆ మాటకి వాళ్ళ దగ్గర సమాధానం లేక సైలెంట్గా ఉండిపోయారు. వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అన్నిటినీ లాక్కుని దూరంగా విసిరేస్తూ బయటకు నడిచి ఆ గోడౌన్ డోర్ లాక్ చేశాడు క్రిష్. సిటీ కమిషనర్కి ఫోన్ చేసి, సార్ నాకు ఒక హెల్ప్ కావాలి, కొందరు నాకు కాబోయే భార్యని కిడ్నాప్ చేసి చంపబోయారు, వాళ్ళని చూసి నా ప్రాపర్టీలో లాక్ చేసి ఉంచాను, మీరు వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేయండి, నేను కంప్లైంట్ రాసిస్తాను, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు, కొన్ని రోజుల వరకు వాళ్ళు ఎక్కడ ఉంది కూడా బయట ప్రపంచానికి తెలియకూడదని సీరియస్గా చెప్పాడు క్రిష్. ఆ ఫ్యామిలీకి ఉన్న పవర్ ఏంటో తెలిసిన కమిషనర్ వినయంగా, అలాగే సార్, మీరు అడిగినట్టే చేస్తాను
అని చెప్పి క్రిష్ చెప్పిన అడ్రస్కి పోలీసులని పంపించాడు కమిషనర్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.